26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. తెలంగాణలో కాళేశ్వరం రాజకీయం రోజు రోజుకు మరింత ముదురుతోంది. అధికార విపక్షాల మాటల యుద్ధం పీక్ స్టేజ్ కు చేరుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య సవాళ్ల పర్వం హీట్ పెంచుతోంది. తాజాగా సీఎం రేవంత్ ఇచ్చిన కాంట్రాక్టర్ అవుతారా అన్న సవాల్పై హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సీఎం రేవంత్ డైవర్షన్ డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. నిన్న కాళేశ్వరం అంశంపై ప్రెస్ మీట్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావుపై విమర్శలు గుప్పించారు. దీంతో సీఎం రేవంత్ కామెంట్స్ పై హరీష్ రావు కూడా ఎక్స్ వేదికగా అదే రేంజ్లో అటాక్ చేశారు. కాళేశ్వరం వివాదం కేవలం ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఆడుతున్న డైవర్షన్ డ్రామా అని మండిపడ్డారు. రైతులు, రిటైర్డ్ ఇంజనీర్లు నీళ్లు ఇవ్వమని అడుగుతుంటే ప్రతిపక్షాల రక్తాన్ని పంటలపై చల్లాలి, బెల్టుతో కొట్టాలి అని సీఎం రేవంత్ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి హింసాత్మక వ్యాఖ్యలు చేసినందుకు తెలంగాణ ప్రజలకు, రైతులకు ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. షాబాద్ దైవాలగూడలో 6గురి హత్య కేసు హోంశాఖ చేతగానితనానికి పరాకాష్ట అన్నారు హరీష్ రావు. ఈ శాంతి భద్రతల వైఫల్యం నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి రేవంత్ సర్కార్ మళ్లీ కాళేశ్వరం, మేడిగడ్డ, ఎన్డీఏసీఏ పాట పాడుతుందని విమర్శించారు. అయితే కొంతమందిని ఎల్లప్పుడూ మోసం చేయవచ్చు, అందర్నీ కొంతకాలం మోసం చేయవచ్చు, కానీ అందర్నీ ఎల్లకాలం మోసం చేయలేరు అన్న అబ్రహం లింకన్ మాటలు రేవంత్ రెడ్డికి సరిగ్గా సరిపోతాయన్నారు. కరువుతో అల్లాడుతున్న రైతులను ఆదుకోవడానికి గోదావరి జలాలను ఎత్తిపోసి పంటలను కాపాడాలని బీఆర్ఎస్ తపన పడుతుంటే సీఎం రేవంత్ మాత్రం తన క్షుద్ర రాజకీయ ప్రయోజనాలతో రైతుల పొలాలను ఎండబెడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. ఇక నిద్రపోయే వాడిని లేపవచ్చు, కానీ నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాడిని లేపలేమని హరీష్ రావు ఎద్దేవా చేశారు. రైతులకు సాగునీరు ఇవ్వాలనే కనీస ఆలోచన, తపన రేవంత్కి ఏమాత్రం లేదని నిన్నటి మీడియా సమావేశంతో స్పష్టంగా తేలిపోయిందన్నారు. ఎప్పుడైతే ప్రభుత్వ పాలన వైఫల్యాలు, చేతగానితనం ప్రజల ముందుకు వస్తాయో అప్పుడు ప్రజల దృష్టిని మళ్లించడానికి రేవంత్ డైవర్షన్ డ్రామాలు తెరపైకి రావడం పరిపాటిగా మారిందని తెలిపారు. రైతుల పొలాలను ఎండబెడుతూ క్షుద్ర రాజకీయాలు చేస్తున్న రేవంత్కి రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హరీష్ రావు హెచ్చరించారు. మొత్తంగా కాళేశ్వరం వేదికగా సాగుతున్న తెలంగాణ పొలిటికల్ వార్ పీక్స్ కు చేరుతోంది. కామెంట్స్, కౌంటర్స్, అటాక్లతో తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు మధ్య ఒకరికొకరు తగ్గేదే లేదన్నట్టుగా సాగుతున్న సవాళ్ల పర్వం సెగపుట్టిస్తోంది. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.